హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో 5వ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసమే శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలు అంత పుణ్యాన్ని ఇస్తాయి. శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆడవారు మహాలక్ష్మితో పోలుస్తారు. ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కలకలలాడుతూ నిండు ముత్తైదువులా అలంకరించుకొని పూజలు, నోములు, వ్రతాలు చేసుకోవాలి. ఇలా నోములు, వ్రతాలు చేసుకుంటే నిండు నూరెళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇక ఇల్లు బాగుండాలి అంటే ఇది ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంట్లో 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందంట. మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటి అంటే పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటే ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు. అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి. అలాగే పువ్వులు. ఈ 5 వస్తువులను పెళ్ళైన ఆడవారు తమ పుట్టింటి నుండి తమ అమ్మగారి చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే పుట్టినింటికి మరియు మెట్టినింటికి డబ్బు వరదలా బాగా వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో స్త్రీల తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి. ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకు నిండుగా పెట్టుకోండి. మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లం కొని తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. బెల్లం నీ కష్టాలు పారదోలుస్తాయని పండితులు చెబుతున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోవాలి. ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి పైన ఉండే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంటుంది. ఏనుగు ఎప్పుడు లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగులు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అంటే, మీ ఇంటిపైన సిరి సంపదలు కలగాలి అంటే మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి. ఏదైనా ముఖ్యంగా పుట్టింటి వారే తమ కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా వస్తువును సామాగ్రి కొని ఇవ్వండి. వీటికి మీ అమ్మాయి తన
మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టినింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది. ఈ రెండు కుటుంబాలకు లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారికి శ్రావణ శుక్రవారం నాడు తమ కూతురికి ఒక నెమలి పింఛం ఇస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాగే మట్టితో చేసిన ఒక కుంకుమర్ణను స్త్రీలకు తమ పుట్టింటి నుండి మీ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా సొంత ఇంట్లో కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటున్నారో అట్లాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి గుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఇంటి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దశలో పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోవద్దు. ఒకవేళ తీసుకువస్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుంది. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోవద్దో తెలుసుకుందాం. సముద్రంలో సంభవించే గల్లలుప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకువెళ్ళొద్దు. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద కరిగిపోతుంది. అలాగే చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు, కానీ అలా పచ్చళ్ళు మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే పచ్చళ్ళతో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద అంతా తగ్గిపోతుంది. నూనె తెచ్చుకుంటే ఇంట్లో అస్సలు ఉండదు. కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా తెచ్చుకోకండి. అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు. ముఖ్యంగా కాకరకాయ, మెంతాయ కూర వంటి పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు. పుట్టింటి నుండి నువ్వులు, పల్లీలు, చింతపండు అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయలు కూడా తీసుకువెళ్ళకూడదు. ఈ వస్తువులను తెచ్చుకోవాలి అంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. ఖర్చులు, కత్తిపీఠాలు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోవద్దు. ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకోవాలి అంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మరి తెలుసుకున్నారు కదా. ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళలు కూడా ఈ నియమాలను పాటించి ఈ విధంగా పూజలతో కొన్ని నోములు, వ్రతాలు పాటించి వాయనాలను ఇచ్చిపుచ్చుకోవడాలే నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మా ధన్యవాదములు.